హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. మీ అందరూ బాగుంటారు, బాగుండాలి. ప్రతిరోజు మీ గురించి ప్రార్థిస్తున్నా. అయితే మొదటగా నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లో మన సబ్స్క్రైబర్ ఒక అతను తెలంగాణ వాసి ఆ కింబర్ ప్రాంతానికి అయితే వెళ్ళి మనకైతే వీడియో పెట్టాడు. పాపము అన్ని అడ్రస్లు అయితే ఇచ్చాడు. అతను ఏం తప్పు లేదు. నేను కువైట్ నుంచి ఇండియాకి వచ్చా కదా, వచ్చినప్పుడు నా వాట్సాప్ డిలీట్ అయిపోయింది. మళ్ళీ నేను ఫింగర్ వేసి మీకు ఇచ్చిండే నెంబర్ని మళ్ళీ నేను తీసుకొని దాన్ని కొత్తగా వాట్సాప్ చేసుకొని మీకైతే నార్మల్ కాల్స్ వస్తున్నాయి చూడు, అదన్నీ యాక్టివేషన్ చేసుకుంటే ఈ టైం పట్టింది. ఏది ఈరోజు టైం పట్టింది. అందుకని దాన్ని అంతా చేసేసి నేను అన్నీ నీట్గా పెట్టాను. పోతే దాంట్లో పెట్టాడు వాయిస్ అతను ఏ ప్రాంతం ఎక్కడనేది. తెలంగాణే కానీ ప్రాంతం అనేది పెట్టిండు, కానీ నేను ఎగిరిపోయింది. సారీ. కాకపోతే ఏంటి, ప్లేస్ చూపెట్టడానికి మాత్రం ఈ వీడియోని నేను మీకు పెట్టడం జరుగుతుంది. మొదటగా ఒక లైక్ అయితే వేసుకోండి, పోయేది ఏముండదు. ఒక 4 రోజులలో నేను వచ్చి టైం దగ్గరకు వచ్చింది కదా, 4 రోజులలో 4 రోజుల వ్యవధిలో నేనైతే లావా ప్రాంతాలకైతే వెళ్ళి నేను వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అది ఏ ప్రాంతం ఏంది, రావచ్చా రాకూడదా, ప్రతిదీ కూడా మీకు తెలియపరుస్తాను. ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఖచ్చితంగా. కానీ 4 రోజులు జస్ట్ నార్మల్స్ కాల్స్ ఎక్కువ వస్తుండయి, కానీ మనకి నెట్వర్క్ కూడా బాగానే ఉంది, ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. రిప్లై ఇస్తా వాట్సాప్. ఈరోజు నిన్న సాయంత్రం నుంచి నాకు రెడీ అయింది అనుకోండి, అంటే ఈరోజు నీకు చెప్తున్నా కాబట్టి వీడియో నిన్న సాయంత్రం నుంచి రెడీ అయింది. ఆ వాట్సాప్ ద్వారా వచ్చే ప్రతిదీ కూడా మీరు వీడియోస్ చేయండి, వీడియోస్ పెట్టండి. మీ దగ్గర ఏం స్టోన్స్ ఉన్నాయి అనేది మీరు వీడియోస్ పెడితే నాకు ప్రతిదీ కూడా నేను తెలుసుకుంటా, ప్రతిదీ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా? స్టోన్ చూడండి, ఆ కెంబర్లో తీసిన స్టోన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ డైమండ్లు అని కాదు నేను చెప్పేది. ఈ కెంబర్లో డైమండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళు తీశారనమాట. అది ఇంకొక మంచి వీడియో నేను మీ ముందుకు వస్తా. ఇది ఆయన మాటల ద్వారా మీరు వినండి. నీకు మొన్న వీడియో పెడతానన్నాను కదా, ఏ వీడియో మొన్న లొకేషన్ పెడతానన్నాను కదా, ఇది లొకేషన్. ఇదంతా కెమెరే. ఇగో మేము తవ్విని కెమెరా గడ్డలో. అది ఆ రాయిలో నుంచి మంచి లైటింగ్ వస్తుంది. రాయి కాకపోతే మబ్బేసి ఉంది, మెకిరిగా ఉంది, గ్రోత్ తెలియట్లేదు. ఇవన్నీ లావా గడ్డలే. తర్వాత ఇదిగో లొకేషను. ఇది బాగా లొద్దు. నేను ఎక్కడో కొండ మీద ఉన్నాం. ఇదిగో చూడరా. ఇప్పుడు ఇదంతా కొండంతా మూసేసింది, డొంకలతో కంపలతో ఇవన్నిటితో మూసేసింది. ఇదిగో మేము కొండ మీదే ఉన్నాం. అప్పుడు ఇదిగో కాలువ, పక్కనే కాలువ ఉంది. టోన్స్ అయితే ఎతకలేదు, ఎదుగుతాం. మంచి స్టోన్స్ కనపడుతున్నాయి. ఇదే లొకేషను. టోన్స్ అయితే టోన్స్ దొరికినాయి. ఇదంతా లావయ్యే. స్టోన్స్
లొకేషన్ ఇది కొండ చాలా ఎత్తు ఉంటుంది, అది ఎత్తు. కొండకు ఇప్పుడు సరిగ్గా దారులు మూసుకుపోయినాయి, చేత కొట్టు కానీ వేసవకాలం కానీ అయితే లొకేషన్ బాగుంది. కాకపోతే ఇప్పుడు అన్నీ తేళ్ళు పాములు కూడా ఉన్నాయి నెరల్లో. సరే ఉంటాను సోదరా, బాయ్. చూసా ఇది రాయి, ఈ రాతిలో లోన ఏమని అన్నది చూడాలి. ఇది ఒక రాయి, చిమ్మర్ రాయి ఇది. ఇవి టోన్స్, మంచి మంచి టోన్స్ ఉన్నాయి. సరే సోదరా, ఉంటా. ఈ టోన్స్ నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు గలపిల్లో కనుక వచ్చిన తర్వాత ఒక్కసారి నేను తీసుకొచ్చి చూపిస్తాను సోదరా లొకేషను. ఇంకా బాగా కావాల్సినట్టు వీడియో నువ్వే తీసుకుంది, కానీ రైస్ ఎలాగుందో ఈ రాతిలో నుంచి ఎండ ఎత్తే మంచి కాంతి వస్తుంది. లైటింగ్ సూపర్ లైటింగ్ అన్నమాట. అది కూడా అంతే. ఇప్పుడు ఆల్రెడీ లొకేషన్లోనే ఉన్నాను. ఇప్పుడంతా రొట్ట వేసి మూసిపోయింది, ఈ కొద్ది మాత్రమే కొంచెం గ్యాప్ ఉంది. ఇది లొకేషను చాలా దూరం ఉంది, కొండంతా ఉంది. ఓకేనా, ఇలా బూట్లు వేసుకోకపోతే తేళ్ళు కూర్చేస్తాయి. మొన్నటి దెబ్బకి బూట్లు కొనుక్కొని వేసుకున్నాను, మన తేలు పొడిచింది ఇక్కడే. ఇది ఈ రాయి తీస్తుంటే ఆ ప్రాంతంలో దొరికే స్టోన్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. అది విషయం, చాలా అబ్జర్వ్ చేసి చూడండి. ఆ ప్రాంతం అతను కాల్ చేస్తాడు ఖచ్చితంగా. బ్రదర్ నువ్వు కానీ ఈ వీడియో చూస్తుంటే ఒకసారి నాకు మామూలు కాల్ కూడా వస్తాయి, ఇంకా నార్మల్ కాల్స్ కూడా చేయండి, వాట్సాప్ కాల్ చేయండి. ప్రతిది కూడా మీరు నాకు నీట్గా వీడియోని ఖచ్చితంగా జూమ్ చేసి మాత్రం వీడియోస్ పెడుతున్నాండి. ఓకేనా, మీ దగ్గర ఏమైతే ఉండో అవి పెట్టండి. నిన్న ఒక అతను కూడా గుర్తుకొండలో నాకు డైమండ్ అయితే దొరికిందని కూడా పెట్టాడు రాత్రి. పెడితే రేపు ఉదయాన్నే నేను పెట్టమని చెప్పాను. ఖచ్చితంగా ఈరోజు అయితే పెడతాడు, ఇబ్బంది లేదు. ఓకేనా, చూపెడతా కొన్ని ప్రదేశాలు కొన్ని కొత్త ప్రాంతాలు మీకు చూపెట్టడానికి నా ప్రయత్నిస్తున్నాను. కానీ నిద్రలేదు కదా, వచ్చి 2 రోజులు 3 రోజుల నుంచి కొంచెం రెస్ట్ తీసుకొని మీ కొరకే నా ప్రయత్నం అంతా ముందుకు సాగిస్తా. సరేనా, ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మీ అందరూ కూడా పేరు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ప్రతి ఒక్కరు మీ సపోర్ట్ నాకు ఉండాలి ఖచ్చితంగా. నా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. నేనేందంటే డైమండ్లో ఉన్నాయని కాదు, కానీ ఫలానా ప్రదేశంలో ఇది ఉంది అని చూపెట్టడానికి మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, అది దయచేసి ఖచ్చితంగా మీరు గమనించగలుగుతారని నేనైతే భావిస్తున్నా. చాలా అద్భుతమైన ప్లేసులు, చాలా బాగుంటాయి ప్లేసులు అన్నీ కూడా చూడండి. ఎవరు అదృష్టము ఎవరి చేతల్లో ఉందో తెలియదు. మీ అదృష్టాన్ని మీరే పరీక్షించుకుంటూ
ముందుకెళ్ళండి. అవకాశం అయితే పని చేసుకొని లక్షణంగా హ్యాపీగా ఉండండి. వీడియో చూడంగానే ఎక్కడ ఏంది డూమ్ డామంటే పరిగెత్తొద్దు, ఆవేశపడొద్దు. అతను నాకు నెంబర్ కాల్ చేయంగానే అతని నెంబర్ మీకు చెప్తా, ఏ ఏరియాని మీకే చెప్తా, మీరే కనుక్కుందరు. నెంబర్ కూడా లేదు, డిలీట్ అయిపోయింది, మొత్తం వాట్సాపే డిలీట్ అయింది. కాకపోతే మళ్ళీ ఆ నెంబర్ నేను తెచ్చుకున్నా కాబట్టి వాట్సాప్ నేను రెడీ చేసి పెట్టుకున్నా, అర్థమైంది. అందుకని మీ ఫోన్లు కూడా కొన్ని వస్తాయి నాకు, అది విషయము. దయచేసి కూడా మీరు నేను చెప్పేది మీరు మెచ్యూరిటీగా విని ముందుకి ప్రతిదానికి వెళ్ళొద్దు, ప్రతి ఒక్కదానికి కూడా వెళ్ళబాకండి. చూడండి పక్కా నేను కూడా రేపు నెల్లూరుకి వెళ్ళిన తర్వాత కూడా నెల్లూరులో లావా దగ్గర అది నీకు నేను ఇదిగా పెట్టను, నేను అప్పటికప్పటికే మీకు మీ ఇష్టం అని చెప్తా, మీ మీద మీ నిర్ణయం మీదని చెప్పేసి నేను రమ్మని చెప్తా. అదన్నీ కాదు, నువ్వు నా మాటలనైతే మీరు ఎవరు రావద్దు. మీ ఆలోచన బట్టి అతను చూపించాడు, కానీ దొరికే అవకాశం ఉందా లేదనేది మీరు ఆలోచన చేసుకొని మీరు మీ నిర్ణయం మీరు తీసుకొని రావటమే, కానీ నా మీద ఆధారపడి అయితే రావద్దు. నువ్వు చెప్తున్నావు కదా అని నేను చెప్తున్నానంటే నేను దొరుకుతాయనంట, అవి దొరకవు, బాధ దొరకవు అనంట, అది దొరకద్ది, బాధ. ఎవరు అదృష్టం వాళ్ళు పరీక్షించుకోండి, ఓకే. అది విషయము. ఇక నేను చెప్పేది అయితే ఏమి లేదు కూడా, ప్రతిది కూడా నేను మీకు అందుబాటులో ఉంటాయి. ఇంకా ఏదైనా స్టోన్స్ మీకు ఇబ్బంది పడినా, తెలియకపోయినా, తెలిసినా, ఎట్టన్నా కానీ మీరు నాకు ఎట్టయినా కాంటాక్ట్ అవ్వచ్చు. ఏది ఇంతకుముందు అంటే నెట్వర్క్ ప్రాబ్లం, ఇప్పుడు నార్మల్ కాల్స్ వస్తాయి కాబట్టి మీరు నన్ను ఎలా అయినా కానీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, అది విషయం, ఓకేనా. ఒక 2 నెలలు మళ్ళీ మీకు నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ఉంటా. తర్వాత దేవుడి దయ మళ్ళీ ఎప్పటాలో మళ్ళీ యథా ప్రకారం మన పని మనం చేసుకోవాలి కదా. చూద్దాం, తిరుగుతా నేనైతే ఒక 10 ప్రాంతాల వరకు మీకైతే చూపెడతా, కొత్త ప్రదేశాలు, ఓకే ఫ్రెండ్స్. అది విషయం. ఇంకొక మంచి వీడియోలో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. మీ వంతు మీరు సపోర్ట్ చేయండి, నా వంతు నేను సపోర్ట్ చేస్తాను. కనీసం లైక్ కొట్టండి చూసిన వాళ్ళు, ముందుకు ఇంకొక రీచ్ అవ్వద్ది వీడియో, ఓకే. బాయ్. ఇంకొక మంచి వీడియోలో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. లాస్ట్ వరకు అంతా చూడండి చక్కగా, ప్రతిదీ చూసిన తర్వాత కామెంట్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, బాయ్, లవ్లీ ఆల్.